పెట్టుకుని త్వరగా ప్రారంభించడం జరిగింది. దైవ గ్రంథం నుండి లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచ్చును. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఈయుడి, ఈ మాట మనకు మూలవాక్యం. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడు. మా పిల్లలు నేను మీ దృష్టిలో పెట్టుకుని చాలా త్వరగా ముగించడానికి వస్తాను. మాట్లాడుతున్నాను, మాట్లాడకనండి. ఇలా అమ్మ వెనకాల ఉన్న వారు కూడా నండి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఈయుడి, అమ్మ ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడు. చదువు లేఖనాల కొరకు దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు అందించలాగిన చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, కరుణా సంపన్నుడా, కృప కలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రాలు. రాత్రి బిడ్డలు వచ్చారు. గత రాత్రి నుండి ప్రభా బిడ్డలతో ప్రయాసపడుతున్నారు. ఈ రాత్రి స్తుతి కూడిక, కృతజ్ఞత కూడిక తండ్రి, దాని కొరకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించమని సహాయం చేయమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఏనండి, ఈయుడి మైనాడు, ఈయుడి మీకు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యము. ఈ మాట చెప్తున్నది ఎవరు? మా తండ్రి అయినా దేవుడు కాదు, కుమారుడైనా క్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఏమి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఇస్తే లాభం ఏంటి మనకి? ఓయ్ దైవ గ్రంథంలో ప్రభు తేటగా చెప్తున్నాడు. ఎవరికి ఇవ్వాలి? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 17 మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ అమ్మా మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి అమ్మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఏం చేయాలట? ఆయన పేరట చేయాలి. ఆయన పేరట. వినండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇమ్మని ప్రభు చెప్తున్నాడు. ఏమివ్వాలో నేను తర్వాత లేఖన భాగాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఎవరికి ఇవ్వాలో తేటకి లేఖన భాగాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నాకు ఇమ్మని చెప్తున్నాడు ప్రభువుకి. కనుక ఏమివ్వాలి? 3 ఇవ్వాలండి మనం. అమ్మా ఏమివ్వాలి? 3 ఇవ్వాలి మనం దేవునికి. ఏమివ్వాలి? 3. నేను చాలాసార్లు నా వర్తమానంలో ఈ మాటలు చాలాసారిగా చెప్పాను నేను. 3 మనం దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి చెప్పండి? మొదటిగా సమయం ఇవ్వాలి, రెండవదిగా హృదయం ఇవ్వాలి, మూడవదిగా 3 సమయం, 2 హృదయం, 3వది సరేనా? మొదటిగా సమయం, రెండవదిగా అమ్మా హృదయం, మూడవదిగా ధనం. అది ఏ భాగం అయ్యారు? దశమ భాగం అవ్వచ్చు, కృతజ్ఞత అర్పణ అవ్వచ్చు, మృక్కుబడి కానుక అవ్వచ్చు. కానుకలు 5 రకాల కానుకలు ఉన్నాయి మనకి. 10th క్లాస్లో హాల్ అనేది క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, అన్నీ అందులో ఉంటాయి. మనకు భాష ఎలా ఉందంటే అన్నీ అందులోనే
వినండి, మనము 3 ప్రాముఖ్యంగా దేవునికి ఇవ్వాలి. మొదటిగా సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. నా మాట కాదు, వాక్యమే చెప్తుంది. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు, యేసురాజు, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చేద్దావా? సరే. సమయమందును చాలండి, మనకు దొరికింది. మనకు దేవునికి ఏమివ్వాలి? సమయం ఇవ్వాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును అన్నాడు. మనము వినండి, దేవునికి సమయం ఇచ్చే కాడ చాలా వెనుకబడిపోతున్నామండి. ఇవాళ 6:30 ప్రారంభిస్తానన్నాను. నిజానికి 6:30కు వచ్చిన వాళ్ళు ఎంతమంది? వందనాలు, నిండా వందనాలు. మంచిది. 6:30కు వచ్చాడు. విన్నాడు, అప్పటికే అర్థమైంది ప్రకటన, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. ఆడు నేను తెలుగు మీడియం, మీరు అంతా ఇంగ్లీష్ మీడియం మాట. ఆడసారి చేసుకుని ఇప్పుడు వచ్చారు. ఇప్పటికి అర్థమైంది మీ భాష, అంత గొప్పవాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, మనం మొదటిగా దేవునికి ఏమివ్వాలి? సమయాన్ని అడుగుతున్నాడు. సమయం ఇచ్చినవాడు ఎవడా? దేవునిదే కదండి. సమయం ఎవరిదే? దేవునిదే కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఫిబ్రవరిలో మార్చిలో ఉన్నాయి. ఈ సమయం అంతా వాడు చేసేసుకునే వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళాడంటే పాస్ అవుతాడు. ఈ సమయంలో వాడు ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఈ సమయంలో వాడు ఏం చేయాలి? కష్టపడాలి. ఈ సమయంలో వాడు ఎంత కష్టపడితే అంత ప్రతిభను వాడు కనపరుస్తాడండి. వాడు భవిష్యత్తు అంతా దివ్యమానంగా ఉంటుంది. కనుక దేవుడు కోరుతున్నది మొదటగా మన నుండి ఏం కోరుతున్నాడు అంటే అతను సమయాన్ని కోరుతున్నాడు. తీర్మానం చేసుకోండి. 2026 ప్రాముఖ్యమైన సంవత్సరం. 2026 సంవత్సరం ప్రాముఖ్యమైన సంవత్సరం అండి. ప్రభు పాదములు ఎదుట దైవ సన్నిధిలో మనం గట్టి తీర్మానం చేసుకుందాం. అయ్యా, ఇంతవరకు తెలియక నీ సమయాన్ని నేను దొంగిలించానయ్యా, నీ సమయాన్ని నేను వాడుకున్నానయ్యా, నీ సమయాన్ని నేను పాడు చేశానయ్యా. ఇక నుంచి నాకు అర్థమైంది ప్రభువా, ఖచ్చితంగా నేను మీ సమయాన్ని మీకు ఖచ్చితంగా నేను వాడతానయ్యా. తీర్మానం చేసుకుంటే మన భవిష్యత్తులో మన కుటుంబాలు దిదోప్యమానంగా ఉంటాయని సత్యాన్ని మనకు గుర్తెరగాలి. మొదటిగా ఏమివ్వాలి? సమయం. రెండవదిగా హృదయం ఇవ్వాలి కదా. సామెతల గ్రంథం 23:26. సామెతల గ్రంథం 23:26. త్వరగా నేను అలా అవుట్లైన్ చెప్పేసి ముగించేస్తాను. 23:26. సామెతల గ్రంథం 23:26. దొరకలేదండి. నా కుమారుడా నీ హృదయమును. రెండవదిగా ఏమేమన్నాడా? హృదయం ఇవ్వాలి. ఇర్మియా ఏమన్నాడు హృదయాన్ని గురించి? హృదయము అన్నిటిలో ఘోరమైనది, భయంకరమైన వ్యాధి కలిగినది. అందుకే దేవుడు అన్నాడు, హృదయం అనే ద్వారం వద్ద నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? తట్టుతున్నాడండి. రెండవదిగా హృదయాలు ఇవ్వాలి. ఇంకా 2025లో హృదయాలు ఇవ్వకుండా పాడు చేసుకున్న సాతానికి చోటిచ్చి జీవితాన్ని అతలాకుతలం చేసుకుని చిన్నాభిన్నం చేసుకున్న ఎవరి బిడ్డలారా ప్రభు పిలుస్తున్నాడు. ఈ రాత్రే ప్రభు మిమ్మల్ని సంధిస్తున్నాడు. మీ హృదయాన్ని యవన ప్రాయములు ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి ఇవ్వాలి, ప్రభువుకి ఇవ్వాలండి. దేవుడు తప్పకుండా వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. మొదటిగా ఏమి ఇవ్వాలి? రెండవదిగా, మూడవదిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. ఇందాక మనం చదివాం కదా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉన్న 10వ భాగం అంతే మీరు మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించేలా నేను ఆకాశ వాకలు ఇప్పి పట్టజాలను విస్తారముగా దీవుల్లో కుమ్మరించుదని సైన్యములకు రీతిపోతే యెహోవా సెలవిస్తున్నాడు. మూడవది ఏమి ఇవ్వాలి? ధనం ఇవ్వాలండి. అది 10వ భాగమా? ప్రతిష్ఠిత అర్పణ, మొక్కుబడి కానుక, మరి ఏదైనా సరే అది ఎవరి నీతి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఖండితంగా ఒక ఆజ్ఞ ఇచ్చేసాడండి. పంటలో కానీ, సంపదల్లో కానీ, మరి దేని విషయంలో కానీ ఆ 10వ భాగం అనేది మీది కాదురా. వాళ్ళట జీలకర్ర ఉంటుంది కదా, మరి ఇంట్లో జీలకర్ర తెలియని ఎవరున్నారండి?
జీలకర్ర వాళ్ళు పండించారు ఇశ్రాయేల్ దేశంలో. బాగా ద్రాక్ష వారు బాగా విస్తరించి పండిస్తారు. జీలకర్ర ఎంతండి, చిన్నది కదా, మన వంటగదిలో బాగా ఉంటుంది. ఆ జీలకర్రలో కూడా, ఆ సోపులో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఏమి ఇచ్చేవారట? దక్షిణ భాగం ఇచ్చేవారట. రండి అమ్మ, బేగ వచ్చేది తల్లి. గోదావరి ఎక్స్ప్రెస్ ఇప్పుడు వచ్చి ఉంటుంది. రండి. ఈ కుర్చీలకి ఖాళీ ఉన్నావు మీ ప్రక్కనే. నువ్వు లోపలికి వచ్చి. కనుక ప్రభునందు ప్రియులారా, మూడవదిగా ధనాన్ని ప్రభువుకి ఇవ్వాలి. అందుకే ఇందాక మనం చదివిన మూలవాక్యంలో ఇందాక మనం బైబిల్ పన్ను చదివిస్తే చదివారు. ప్రభు అన్నాడు, మీరు దొంగలు అన్నాడండి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మీరు దొంగలు అన్నారు. అలా అన్నారా? నువ్వు ఎక్కడ దొంగతనం చేసామన్నారు. ఈనాడు మనిషి ఎంత తెలివైనోడండి. మాట అంటే పడతాడా? పడ్డావు. ఎదురు ప్రశ్న, నువ్వు ఎక్కడ దొంగతనం చేశారంటే ప్రభు అన్నాడా, మీరు నాకు ఇచ్చుడులో 10వ భాగం ఇచ్చుడులో మీరేం చేశారు? దొంగతనం చేసి ఎక్కడికి వచ్చేస్తున్నారలా? దేవుని మీద నిలబడుతున్నారట. అందుకే అన్నాడు ఇక్కడ, మీరు 10వ భాగం ఇస్తేనట 11వ వచనంలో మలాకి 3:11లో మీ పంటను తినివేయి పురుగులు నేను గద్దెస్తాడట. మన పంటల్లో పురుగులు తినమాట. అకాలపు పంట చూడండి, అకాలపు పంట అనగా ఇక్కడ అంటున్నాడు, మీ పంటను తినివేయి పురుగులు అవి మీ భూ పంటను నాశనం చేయవు అని చెప్తూ, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పకయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే అకాలపు పంట ఫలం అంటే అప్పుడే మనకి ఇంకా రేపో మాపో దాన్ని కోసుకెళ్తారా, ఇది మనకు పర్లేదురా వచ్చేసిందిరా అన్న స్థితి వచ్చేసరికి దేవుడు మరలా దాన్ని ఏం చేస్తాడంటే ఏ తుఫాను ఏ గాలి వారు పంపించి ఆ పంటను మనకు అందకుండా ఏం చేస్తాడు? దేవుడు పాడు చేస్తాడు. ఎందుకు పాడు చేస్తున్నాడు? ఆయనకి ఇవ్వాల్సింది మనం సరిగా ఇవ్వట్లే. 2026 తీర్మానం చేసుకోండి. దేవుని సొమ్ము నీది కాదు. అందుకే ఎలా ఇవ్వమన్నాడు ప్రభు? ఎలాగివ్వాలి? మత్తయి సువార్త 10:8. మత్తయి సువార్త 10:8. దీని మహనీయుడు దీన్ని ఆధారంగా చేసుకునే ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. చివరిలో ఉంటుందమ్మ, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. అమ్మ, మనం పొందాయన్నీ ఎవరిచ్చారు? మనకే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చింది మనం దేవుడికి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? దేవుడు అన్నాడు, రే నువ్వు 100 రూపాయలు కష్టపడ్డావు, 100 రూపాయలు 90 రూపాయలు నువ్వు తీసుకుని 10 రూపాయలు ఎవరికి ఇమ్మన్నాడా? దేవుడికి. మనం 100 రూపాయలు నొక్కేస్తున్నాం, అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తే వేస్తున్నాం. మన రూపాయలు కాగితం లెక్క పెట్టాడండి. ఎలా ఉంది అది? ముక్క వంద ముక్క. మరి ఏం చేశారు? వచ్చి ఆదివారం వేస్తారమ్మా ముక్క. నిజం ముక్క అండి. ఈ సండే స్కూల్ పిల్లలు డబ్బులు లెక్క పెడితే 10 రూపాయల కాగితాలు తెచ్చారన్నా నలిగిపోయి ఉన్నాయండి. దేవునికి ఇచ్చి ఎటువంటి ఇవ్వాలట? క్రొత్తగా ఉండాలండి. ప్రభుకి ప్రారంభం దేవునిది, మొదటి ఫలం దేవునిది, నీది కాదు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఉచితముగా పొందితిమి ఉచితముగా ఇవ్వాలి. ఇంకా ఎలాగ ఇవ్వాలి? లూకాసు వార్త 6:38. లూకాసు వార్త 6:38. లూకాసు వార్తలో 6:38 అన్నాడు. అమ్మా, లూకాసు వార్త 6:38 అమ్మా. ఈయుడి అమ్మా ఇంకా ఉందన్న మధ్యలో అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతలు మనుషులు మీ ఒడిలో కొలుతురు. చూడండి ఇంక మాట, మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడను. ఎలాగ ఇవ్వాలి తెలుసా? సరైన దైవ కొలతలతో ప్రభుకి ఇవ్వాలండి. ఇప్పుడు పిసినారితనంగా ఇచ్చేవరకు మన పిసినారితనంగానే ప్రభు మనకి ఏం చేస్తాడా? పిసినితనము కాక అదే ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. ఏ కొలతలతో నువ్వు ఇస్తున్నావో చాలా మందిలో ఉన్నటువంటి దురలవాటు ఏంటంటే జోబిలో కానీ లేకపోతే ఇక్కడ కానీ కానుకల పాత్ర వచ్చిందంటే జయ్యెత్తి నిలికేస్తాం. ఎందుకు? అందులో ఏది పడాలి?
చిన్నది పడాలి. మన దగ్గర డబ్బుల్లో చిన్నది పడాలి. అసలు నేను అంటాను, ప్రభు అన్నాడు కానుక కొరకట నువ్వు ఇంటికాడే సిద్ధపడి రావాలండి. నువ్వు ఇంటికాడే ఎక్కడ ఎప్పుడు సిద్ధపడాలి? శనివారం రాత్రే అమ్మా ఇదిగో నీ కానుక, ఇదిగో నీ కానుక. దశమ భాగంతో కానుక ఆదివారం వేసే కానుక కలపకూడదండి. దశమ భాగమే. ఆదివారం కానుకల పాత్రలు వేసే కానుకల పాత్రలోనే. కనుక మనం ఏం చేస్తామంటే, పూర్వం మా చిన్నప్పుడు కానుకల పాత్ర తిరుగుతుంటే ఆ కానుకల పాత్ర గారి చిల్లర మార్చేవాళ్ళు. ఎంత విచారం అండి అది, ఎంత విచారం అండి. నువ్వు ఇప్పుడు సిద్ధపడాలి, శనివారం కానుక సిద్ధపడాలి, శనివారం సిద్ధపడాలి. కనుక ప్రభునందు ప్రియుల నువ్వు ఏ కొలతతో ఇస్తున్నావో దేవుడు నీకు ఆ కొలతతోనే రేపు ప్రభువుల రాజ్యంలో లెక్క కడతాడండి. దైవ కొలతలతో మనం ప్రభుకి ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, ఇంకా ఎలాగ ఇవ్వాలి? పరిశుద్ధ గ్రంథం ఇందాక మన యేసురాజు చదివాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సరుక్కొనుక ఇవ్వాలంట. అమ్మా ఎలాగ ఇవ్వకూడదట? ఇంచిచ్చేలా దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఎవడు నీకు? నీది కదా అది, అది దేవుడి సొమ్ము. దేవుడు నీకు ఇచ్చాడు, పనికి వెళ్ళడానికి ఆరోగ్యం ఇచ్చాడు, జీతం నీది కాదు, ప్రభు ఇస్తున్నాడు. ఆ భాగంలో ప్రభుకి ఇచ్చాను. ఎలాగవ్వాలంటే సనుగు కొనక. చదవమ్మా, సనుగు కొనకయు నువ్వు బలవంతంగా వద్దండి. ఎలాగవ్వాలి? ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారండి. సంతోషంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలండి ప్రభుకి. అది నీకు ప్రభు ఇచ్చిన దాంట్లో జీతమా, ప్రభు ఇచ్చిన దాంట్లో పాడి పంటలా, ప్రభు ఇచ్చిన దాంట్లో వ్యవసాయమా, ఏదైనా సరే దేవుని భాగాన్ని దేవునికి ఇస్తే నీ దశ మారుతుందండి. నీ దశ మారుతుందండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సత్యాన్ని గుర్తెరిగి 2026 నుంచైనా ఖచ్చితమైన కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి నిండా వందనాలు, ఆ వాక్యాన్ని ఎరిగిన వారంగా ఉన్నారు. ప్రభు భాగాన్ని ప్రభుకి ఇచ్చే సోదరులు మన సంఘంలోనే ఉన్నారండి. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి తగిన కాలంలో ప్రభు యొద్ద మెప్పును, బహుమానమును, ఆనందమును కలుగుతుంది. ప్రభు అంటాడు పత్రికలు, పౌలు అంటాడు, నా అతిశయ కిరీటము, నా ఆనంద కిరీటము ప్రభు ఎదుట మీరే అంటారండి. బలా మంచి నమ్మకమైన దాచన ఈ కొత్త దాంట్లో నమ్మకంగా ఉన్నాం కనుక ఇదిగో 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉంటామని ప్రభు వారికి తెలియజేస్తాడండి. ఏమీ లేకపోతే చచ్చిగ్గుతో మనం ఏం చేసుకోవాలి? తల దించుకోవాలి. ప్రభుకి ఇచ్చేదట భక్తుడు అన్నాడు, పరలోక బ్యాంకులో మనం ఏం చేస్తున్నాం? జమ చేస్తాం, క్రెడిట్ అవుతుందండి. అక్కడ ఇక్కడ ప్రభు కొరకు ఖర్చు పెట్టేది, అక్కడ పరలోక బ్యాంకులో ఏమవుతుంది? జమ. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, మనం ఉత్సాహంగా ప్రభుకి ఇవ్వాలి. ఇస్తే ఏంటి లాభాలు? ఇస్తే లాభాలు 3 లాభాలు ఉన్నాయి. ఆ 3 మాటలు చదివించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42. దేవునికి ఇస్తే ఏమిటి? దేవుని పక్షంగా పనిచేస్తున్న సేవకులకు ఇస్తే ఏమిటి? ఏం జరుగుతుందో మత్తయి సువార్త 10:42. మత్తయి సువార్త 10:42. ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో పోగొట్టుకున్నాడు నిశ్చయముగా. అమ్మ వింటున్నారా? మీ ఫలమట్ట పోగొట్టుకోడంట. నేను అంటాను, ఈ ప్రభు భాగాన్ని ప్రభుకి ఇస్తే, దైవ కానుకలు దేవునికి ఇస్తేనట, అటువంటి వారికి పరలోక రాజ్యం ఏముంటుందట? ప్రవేశం. నా పేట వచ్చిన వారి గిన్నెడు మంచినీళ్ళండి, చల్లెడు మంచినీళ్ళు. ప్రభు అట నీ పక్షముగా, దేవుని పక్షముగా వచ్చిన వానికి ఇచ్చిన చల్లి మంచినీళ్ళు కూడా దేవుడు ఏం కడతాడా? లెక్క కడతాడటండి, లెక్క కడతాడు. అందుకే దైవ గ్రంథం ఎబ్రిల్ రాసిన పత్రిక ఆతిథ్యము చేయ మరవకుడి. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యము చేశారటండి. ఆతిథ్యము చేయ మరవకుడి. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం ప్రభు కొరకు ఖర్చు పెట్టేది పరలోకములో మనకు లెక్క కట్టిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభు కొరకు ఖర్చు పెడితే పరలోకములో మనకు మెప్పును, బహుమానమును. రెండవదిగా ఇంకేం జరుగుతుంది? 6:38 లూకాసు వార్త 6:38.
ప్రభు కలిస్తే ఏం చేస్తుంది? తిరిగి మనకు ఆయన ఏం చేస్తాడో చదువుతాను. లూకాసు వార్త 6:38. అమ్మ చివరిలో ఉంటుంది కదా, ఇందా చదువు కదా. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడు. అంటే పిల్లరా దేవునికి ఇస్తేనట మరలా తిరిగి ఆయన ఏం చేస్తాడు? మనకే ఇస్తాడు. అమ్మ బోరు కొడుతున్నారు కదా, బోరు కొట్టాక అందులో ఏం చేస్తారు? మొదటగా నీళ్ళు పోతారా పోయిరా? ఈ పంపులు ఉంటాయి చూసారా, కాళ్ళ కింద పంపులు. ఈ పంపులు కొట్టినప్పుడు ఏం వేస్తారు? అందులోనే ముందు నీళ్ళు వేయాలి. అది కొన్ని నీళ్ళు వేస్తే ఎన్ని నీళ్ళు ఇస్తుంది? అలాగే దేవుడికి కొద్దిగా ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ కుటుంబాన్ని అధికంగా దీవిస్తాడు. నిన్ను ఎక్కువ అడగలేదు ప్రభు, నిన్ను ప్రభు అధికంగా అడగలేదు. దశ అనగా 10%, దశమ భాగం. కనుక అలాగే చేస్తే మొదటిగా పరలోక రాజ్యంలో మనకి ఏం కలుగుతుంది? మనుషులు చూడదు. మీరు మనుషులకు ఇస్తానన్నామన్న కోణంలో ఉంటే అది దైవ కొలతలకు సరిపోదండి. మీరు ఎవరు ప్రభువును చూసి ప్రభుకి ఇస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఏం చేస్తాడో దీవిస్తాడు. పరలోక రాజ్య ప్రవేశము. రెండవదిగా ప్రభు మరలా తిరిగి మనకి ఏం చేస్తాడో ఇస్తాడు. మూడవ మాట మలాకీ గ్రంథంలో ఉంది. ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తా. 3:10 మలాకీ గ్రంథం 3:10. 10వ భాగం అంతా అలాగే చేసి ప్రభు భాగాన్ని ప్రభుకి ఇస్తేనట ఏమొద్దట? నన్ను అడిగండి. అప్పుడు నన్ను అడిగితే అప్పుడు ఏం చేస్తాడట దేవుడు? ఆకాశపు వాకట్లు తూములు పెడతాడట. మనం ఏం పట్టుకోవాలి అప్పుడు? సంచట్టుకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలండి కుమ్మరిస్తాడట. ప్రభుకిస్తే పట్టజాలనంత దీవెనలతో కుటుంబాలను జీవిస్తాం. చాలా మంది జీవితాల్లో ఉన్నమాట, జీతం వస్తుంది ఎలాగైపోతుందో ఏటో వినవట్లేదు అన్న మాట చాలా మంది విషయాలు ఉన్నాం. ఎందుకు అవుతుందంటే నువ్వు దేవునికి తీయట్లే. స్కూల్ పనికి వెళ్ళాను, ఈ పనికి వెళ్ళాను, వ్యాపారానికి వెళ్ళాను, ఈ పని చేశాను, డబ్బులు వచ్చినాయి, ఎలాగైపోతున్నాయో ఏంటో. రాత్రి పగలు ఓవర్ డ్యూటీలు చేస్తున్నాను, చేతులు ఏముంటలేదట పైసా. అంటే ఎందుకంటే దీనికి ఎందుకు తెలుసా మీకు? నమ్మిన మీరు రక్షించబడిన నీవు. మరలా చెప్తున్నాను, నేను నమ్మని వారి గురించి చెప్పట్లేదు. నమ్మిన నీవు, మారు మనసు పొందిన నీవు ప్రాథమిక సత్యం ఏంటంటే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడులే. దేవుని భాగాన్ని నువ్వు దేవునికి ఇవ్వలేని కారణాన్ని బట్టి నీ బ్రతుకులో నీకు భయాలు, నీ బ్రతుకులో నీకు ఆందోళన, నీ బ్రతుకులో నీకు ఆ జీతం చాలడం లేదంటే కారణం ఏంటంటే దేవుని భాగాన్ని నువ్వు ప్రభుకి ఇవ్వడం లేదు. నేను మరలా చెప్తున్నాను, ఈ మాటలు ఎవరి కొరకంటే రక్షించబడి ప్రభు పాలనలో ఉన్నవారికి. నమ్మని వారి గురించి నేను చెప్పట్లేదు. అసలు నమ్మని వారు కానుకలు ఆ ప్రామాణికత కొలతలకు దైవ కొలతలకు రావండి. అవి నమ్మినవారు పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు చెప్తున్నాడు, మీరు దొంగలు ఉన్నారు. దేవుని భాగాన్ని సరిగా ఇస్తే, సరైన కొలతలతో ఇస్తే, ఇంత ఇచ్చేసామా అని ఆ కోణం అనేది, ఆ నైత్యం అనేది మన జీవితంలోనికి అది రాకూడదండి. ప్రభువుని సూచిస్తూ ఉన్నాం. వినండి, కుర్చీలు చాలా పోతే ఇక్కడ ఉన్నాయి, పండు కుర్చీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కుర్చీలు. ప్రభువుని చూసి మనం ఇస్తూ ఉన్నామండి. మనుషులు కాదు సుమా, మనుషులు కాదు, మనం మనుషులకి ఇవ్వడం, ప్రభువుని చూసిస్తున్నాం. ఎలాగివ్వాలి? ఉత్సాహంగా ప్రభుకి ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడు దేవుడు ఏం చేస్తాడు? పట్టజాలని దీవెనలండి, ఆకాశం దేవుడు. మనకు తెలిసిన చాలాసార్లు చెప్పాను, కోల్గేట్ పేస్ట్. ఒక క్రైస్తవుడండి, దిక్కు మాలిన పరిస్థితులు ఉండగా, చిన్న కర్మాగారం పెట్టగా, ప్రారంభంలో దైవ వాక్యం ఎరిగిన వాడిగా 10% ప్రభుకి ఇచ్చాడండి. దినదినం అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఏమైంది? ఇలా కాదు అని ఏం చేశాడంటే, రే బాబు 50-50 అనగా ₹1,00,000 సంపాదిస్తుండగా నెలకి 50,000 దేవునికి, 50,000 అతనికి. అయినా వ్యాపారం ఏమైంది? అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ₹1,00,000 నెలకు వచ్చినాయి అనుకోండి, 90,000 దేవునికి ఇస్తున్నాడు, 10% ఏం చేస్తున్నాడు? అతను తీసుకుని అయినా కానీ అది విస్తరిస్తుందండి. దేవుని భాగం దేవుని బోధిస్తాను నేను కూడా.
బోధిస్తున్న నేను కూడా ఏం చేయాలి తెలుసా? ఒక మాట చదువుతారా? నిర్గమాకాండంలో ఒక్క మాట. నేను కూడా ఏం చేయాలి తెలుసా? చెప్పడం వరకే కాదండి, నేను కూడా ఏం చేయాలి? ఒక్క మాట. వినేవారు ఏం చేయాలి? నేనేం చేయాలి? నిర్గమాకాండం 26వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో తేటగా మాటలు చెబుతున్నాడు. ప్రభు ఆ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో ఆ వచ్చిన భాగాలు చాలా తేటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అవి నాకెందుకో గుర్తుకొచ్చాయి. సందర్భాన్ని బట్టి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క భాగాన్ని ప్రభువుకు ఇవ్వడం వల్ల దేవుడు తప్పకుండా మన కుటుంబాలు ఏం చేస్తాడట? తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా మనను ఆశీర్వదిస్తాడండి. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ 2026 నుంచి మనం ఖచ్చితమైన తీర్మానం ప్రభు ఎదురు చేసుకుందాం. అయ్యా, నేను ఇంతవరకు దొంగనేనయ్యా, ఈ భాగాన్ని ఇవ్వకుండా నేను మోసం చేశాను ప్రభువా, నన్ను క్షమించని ప్రభు ఎదుట ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా నీకు మరలా ఇస్తాడండి. తర్వాత దైవ గ్రంథంలో ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది నేను రాశాను కానీ ఎక్కడో కనబడతలే, అయినా నా జ్ఞాపకమే. ఆ మాటను ఒకసారి మీకు దృష్టికి తెస్తాను. సేవకుడు కూడా ఏం చేయాలంటే దశమ భాగం ఇవ్వాలి. ఆనాడు లేవీయులు దశమ భాగం ఇచ్చేవారండి. దశమ భాగాన్ని ప్రభు బిడ్డ ఇచ్చేవారండి. దశమ భాగం ఇవ్వడం వల్ల ఇచ్చిన వారి కుటుంబాలు దీవించబడతాయి. ఆ సేవకుడు ఎవరికైతే ఇస్తున్నాడో వారి విషయంలో కూడా ప్రభు తేటగా జ్ఞాపకం చేస్తాం. సరే, మంచిది. చూడండి, 18వ అధ్యాయం అనుకుంటా, 18వ అధ్యాయం సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము, సంఖ్యాకాండం 18వ అధ్యాయం అండి, 25వ వచనం. సంఖ్యాకాండం 18:25. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నువ్వు లేవీయుల తిట్లను నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా చెల్లింపవలెను. ఎలాగా? మీకు వచ్చు ప్రతిష్ఠిత అర్పణము కళ్ళపు పంట వలెను ద్రాక్షల తొట్టె ఫలములను ఎంచవలెను. మీరు అట్లు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకుని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు చెల్లించవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠితార్పణ యాజకుడైన అహరోనుకు. వింటున్నారా? సేవకుడు కూడా అంటే విశ్వాసులను అడగడమే కాదు. ఈనాడు సేవకులు ఎలా ఉన్నారంటే ఇవ్వండి అంటున్నారు, కానీ ఇచ్చిన దశమ భాగంలో వారి దశమ భాగం తీయట్లేదండి. తీయాలి. సేవకుడు కూడా ఏం చేయాలి తెలుసా? దశమ భాగం తీయాలండి. వాక్య క్రమం అన్నది. మరి తీసి ఆడేం చేయాలి? దశమ భాగం తీసిన సేవకుడు పేదవారు ఉంటారండి. పేదవారికి ఏం చేయాలి? ఆ దశమ భాగాన్ని పేదవారికి ఖర్చు పెట్టాలి, లేక పేద సేవకులకి ఖర్చు పెట్టాలి. కనుక ప్రభు నాకు ఇస్తున్న ఈ వాక్యం ఎరిగిన వారు ఇస్తున్న దశమ భాగం తీసి నేను అదే పని చేస్తున్నానండి. అలాగూ చేయడం వల్ల ఆ దీవెన నాకు కాదు. ఎవరికి? ఎవరైతే నాకు ఇస్తున్నారో ఆ ఆశీర్వాదం ఎవరికి చెందుతుందండి? వారికి చెందుతుంది. తేటగా చెప్తున్నాడు, ఆ దశమ భాగము యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణ. దాంట్లో మార్పు లేదండి. కనుక ఇలాగూ చేస్తే మనకు పరలోక రాజ్య ప్రవేశం. ఇలాగూ చేస్తే రెండవదిగా ప్రభు మనకు రెట్టింపు భాగ్యం. మూడవదిగా ఇలాగూ చేస్తే మనకు ఆకాశం తూములు దేవుడు ఏం చేస్తాడు? పట్టజాలను దీవులతో దేవుడు మనల్ని కుమ్మరించునుగాక.
ఇలాగ ఇంకా తీర్మానం చేసుకుందాం. 2026 నుండి మీరు తీర్మానం చేసుకోండి. మీ దశ తిరగకపోతే ప్రభుని అడగండి. తప్పకుండా మీ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. ప్రభు భాగాన్ని ప్రభుకి ఇచ్చి ఆయన అడగండి, ఇచ్చి అడగండి. అదే అన్నాడు మలాకీలో, ఇచ్చి నన్ను శోధించిన ఎడ్ల, ఇచ్చి నన్ను అడిగిన ఎడ్ల ఆకాశం తూములిపి పట్టజాలను దీవులతో నేను ఏం చేస్తాను, మిమ్మల్ని ఇవ్వకుండా అడగొద్దు. ఇవ్వకుండా నాకు ఇది కావాలి, నా పిల్లడి భవిష్యత్తు బాగాలేదు, నాకు పిల్లలు లేరు, నాకు ఇల్లు లేదు అని మీరు అడిగిన దేవుడు ఎవడో. దేవునికి ఇచ్చి అడిగి చూడండి. మీ దశ తిరగకపోతే ప్రభుని అడగండి. తప్పకుండా మీ దశ మారుద్దండి. 2026 అలాగా చేసి తీర్మానం చేసుకుని ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తే ఈ కుటుంబాలు మన భవిష్యత్తులని దివ్యమానంగా ఉంటాయి. భవిష్యత్తులో దైవ గ్రంథంలో భక్తులలాగా దీవించబడ్డారు. వాక్యం మెరుగిన విశ్వాసం దీవించబడుతున్నారు. 2026లో కూడా మనం అలాగే ఇచ్చి ప్రభు దీవెనలు పొంది ప్రభు రాజ్యంలో ఉందాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక.